కష్టపడి పని చేయకపోతే నవరత్న స్టేటస్ వచ్చిండేదా విశాఖ స్టీల్ ప్లాంట్కి? సమాధానం చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశ ప్రభుత్వానికి పన్నుల రూపంలో 50,000 కోట్ల పైన చెల్లించిందని చెప్పి కార్మిక లోకం కోడే కూస్తుందే. ఏమి చెవులకు ఆ మాటలు వినబడట్లేదా? ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి? 2010లో నవరత్న స్టేటస్ వచ్చినప్పటికీ పరిస్థితి ఏంటి? స్టిల్ ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మీకు తెలీదా? మీరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో నాయకత్వంలో ఉంటూ మీ యొక్క అసమర్థత వల్ల మాత్రమే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతుంది. ఎన్నికలకు ముందు అనేక మాటలు మాట్లాడారు. పార్లమెంట్లో సీట్లు లేవు, శాసనసభలో సీట్లు లేవు, లేదంటే మేము అలా చేసేద్దు, ఊగిపోయి రంకిలేసి గంతులేసినటువంటి మీ సహచరులంతా ఎక్కడికి వెళ్ళారు? మీ ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారు? 162 సీట్లు ఇస్తే దేశంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడింది అంటే అది మీ వల్ల అని చెప్పుకుంటున్నారు కదా. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను అంటున్నారు కదా. మీరు ప్రధానమంత్రిని రాష్ట్రపతిని డిసైడ్ చేశారు కదా. మైక్రోసాఫ్ట్ని తెచ్చారు కదా. హైదరాబాద్ నిర్మించారు కదా. ఇన్ని చేయగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడలేకపోతున్నారా?